నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు నీట్ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీతో 3000 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్రంలోని మోదీ సర్కార్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యార్థులు పోటీ పరీక్షలు రాస్తే లీకేజీతో మోదీ ప్రభుత్వం విద్యార్థులను నిలువున ముంచిందన్నారు దేశంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టడానికి మోదీ చర్యలే కారణమని ఆయన అసహనం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ జోడో యాత్రలో వేలాది మంది విద్యార్థులను కలిసి భవిష్యత్తుపై భరోసా కల్పించారని మోదీ మాత్రం విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు మిర్యాల కూడా అయినది రవిబాబు మహేష్ అన్న ఆయన కంటే సీనియర్ ఎన్ఎస్ఐ ఆయన ఈరోజు కూడా ఎన్ఎస్ఐ ఆయన 30 మెడికల్ కాలేజీలో ఉంటాడు ఆయనకు పర్మనెంట్ రూమ్ తెలుసా ఆయన తాత అయిపోయిండు స్టిల్ ఇస్తాడు మరో అంబేద్కర్ ఆయన దళిత నాయకుడు డైవర్ట్ అవుతుంది టాపిక్ ఉన్నాయిగా గతంలో స్టేట్ వైజ్ ఇండిపెండెంట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు ప్రెసెంట్ సెంట్రల్ వైడ్ గా జరుగుతుంది అనే అంశం మీ దానికి వస్తే ఈ ప్రభుత్వ పరంగా మొన్ననే మాట్లాడారు నిన్న పోయి సంబంధించిన మంత్రులకు కూడా అఫీషియల్గా కూడా చేసిరు రాష్ట్ర వ్యాప్తంగా హలో మాట్లాడు నువ్వు మాట్లాడేది బుర్ర పెరుగుతున్నా నేను చేయాలప్పా 3 కిలోలు తగ్గాలి నేను పెరిగి 3 కిలోలు విద్యార్థుల ఛాత్రంకి గోంజ అంటే విద్యార్థుల స్వరం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులు 3000 మంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నారో నీట్ పరీక్షలు లీక్ వల్ల తర్వాత దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టడం అనేక మంది చదువుకున్న విద్యార్థులు రోడ్డుపైకి రావడం అంశంపై ఇవాళ తీవ్రమైనటువంటి పేపర్ లీక్ల ద్వారా జరుగుతున్నటువంటి అన్యాయానికి దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేశాం రాజస్థాన్ కోటాలో జరిగినటువంటి ఒక సభలో జోడో యాత్రలో కోట్లాది మందిని కలిసిన రాహుల్ గాంధీ గారు నిరుద్యోగ యువకులు ఈరోజు జంజీలు దేశ భవిష్యత్తు అయినటువంటి మన బిడ్డల ఆత్మహత్యల పర్వాన్ని ఆపాలి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని అందరినీ పిలుపునిస్తా ఉన్నాం